కోరుకుంటున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దైవజనుని యొక్క సిద్ధపాటికి కావలసినటువంటి కొన్ని పద్ధతులు, సిస్టమ్స్, క్రమాలను గురించి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి పత్రికలో 2వ పత్రికలో మనం చూస్తున్నాం. నేను పౌలు గారు రాసినటువంటి పత్రికలలో కొన్ని పత్రికలను గురించి నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఏంటి అది అంటే, పౌలు గారు రాసినటువంటి పత్రికలు తిమోతి గారికి రాస్తే అది తిమోతి గారి వారికి అవి భద్రమై ఉండాలి కదా. అవి మరలా పరిశుద్ధ గ్రంథంగా లిఖించబడి ఈరోజు సర్వ ప్రపంచంలో ఉన్న అనేక భాషలలో తర్జుమా చేయబడి అనేక ప్రాంతాలకి ఈ మాటలు ఇలా వెళ్ళడం అది చాలా అద్భుతం, ఆశ్చర్యం అని చెప్పాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఉదాహరణకి మా ఆత్మీయులు పెద్దలు మాకు ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి, కొన్ని విషయాలు మనం ఏం చేస్తుంటాం, అవి మన వరకే భద్రపరుచుకుని ఉంటాం. కానీ ఆ విషయాన్ని వేరొకరికి తెలియజేయడానికి కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు. అయితే ఇక్కడ ఒక సీక్రెట్ ఏంటంటే, కొన్ని విషయాలు వినడానికి అందరికీ ప్రయోజనకరంగానే అనిపిస్తాయి, కానీ మనకి తెలియజేసే పెద్దలు ఏం చేస్తారంటే, ఈ విషయాన్ని నిన్ను ప్రేమించి నీకు చెప్తున్నాను, తొందరపడి ఎవరితోనూ చెప్పకు అంటారు. కొన్ని విషయాలు మామూలుగానే అందరితోనూ చెప్తుంటారు, కానీ ఆ విషయాలు విన్న వాళ్ళందరము మరో క్షణంలో మర్చిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. ఈ విషయం సర్వసాధారణంగా మనం మన సంఘాల్లో చూస్తాం. గంటలు గంటలు దైవజనుడు కంఠం ఎత్తి గంభీరంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే చక్కగా ఎవరి యాత్రలో వాళ్ళు నిద్రపోయేవాళ్ళు, ఏదో ఆలోచనలో ఉండేవాళ్ళు, రకరకాలుగా అంతసేపు దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత కూడా దేవుడు ఏం మాట్లాడాడో దాన్ని మనసులో పెట్టుకొని ఆ ప్రకారం సంఘము సిద్ధపడడం అనేది చాలా అరుదైన సంగతి. ఆ ప్రకారం సరి చేసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి సంఘము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారిని ఆయన స్థాపించినటువంటి సంఘములో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా తిమోతికి ఆ పరిచర్యని అప్పగిస్తూ ఈ సంగతులు ఒకవైపు తిమోతిని హెచ్చరిస్తున్నట్లు ఉన్నాడు. అదే సమయంలో ఆ పత్రిక చేరినటువంటి ప్రతి సంఘములో, పౌలు గారు స్థాపించిన ప్రతి సంఘములకు కూడా ఈ పత్రిక చాలా ప్రయోజనకరంగాను ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు కారణముగా ఉంటా ఉంది. అది నాడు మాత్రమే పరిమితమై లేదు, ఈనాటికి రానున్న తరాలకి కూడా దేవుని వాక్యము చేత ఒక విశ్వాసే కానీ దైవజనుడి కానీ సంఘములో పరిచర్య జరిగిస్తున్నటువంటి ప్రతి దైవజనుడికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా ఆనాడు తిమోతి గారు తనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా ఈరోజు మన వరకు కూడా ఆ హెచ్చరిక రావడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నటువంటి సంగతుల్లో
కొన్ని విషయాలు పాయింట్ బై పాయింట్ రాశాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకటి, దైవజనుడు అనేవాడు సన్నద్ధుడై ఉండాలి. సన్నద్ధుడు అని ఉంది, సిద్ధపడి అని ఉంది. కొన్ని సందర్భాల్లో రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. కొన్ని సందర్భాల్లో అవి అక్కడ ఉన్నటువంటి సందర్భానుసారమైనటువంటి విషయానికి పరిగణించబడతా ఉంటాయి. సన్నద్ధుడై ఉండడం అంటే ఏంటిదంటే, ఆల్రెడీ సిద్ధపడి ఉండి దేని విషయంలో ఏ పని కొరకు ఎలా సిద్ధపడి ఉన్నారో ఆ పనిని లేకపోతే ఆ కార్యాన్ని ప్రయోగించడానికి, ఆ పనిని జరిగించడానికి తగు రీతిలో తన వంతు సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి సన్నద్ధుడై. ఉదాహరణకి యుద్ధంలోకి ఒక వ్యక్తి యుద్ధ సైన్యంలో యుద్ధ భూమిలో ఎప్పుడు వెళ్తాడు? ఆ యుద్ధం చేయడానికి అనుభవం నేర్చుకుని వెళ్తాడు. యుద్ధం రానివాడి వెళ్ళడు కదా. అలాగే దైవజనుడు దేవుని పరిచర్యలోకి దేవుని చేత వాడబడుచు దేవుని యొక్క నడిపింపు చేత పరిశుద్ధాత్మ పూర్ణుడై సంఘములను తోటి సేవకులను కూడా బలపరచబడవలసిన అవసరం వచ్చినప్పుడు దైవ జ్ఞానంతో తన వంతు తాను సిద్ధపడి ఆ స్థలానికి వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు మా అయ్యగారు నాకు ఇచ్చినట్లే సడన్గా సమయం ఇస్తే నేను ఒకసారి నోరు తెరిచాను అక్కడ, ఇది సడన్గా ఇచ్చారు అని. అయితే గతంలో చాలా చోట్ల ఒక విషయాన్ని విన్నాను చాలామంది సేవకుల చేత. దైవజనులుగా మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి. దేనికి? ప్రకటించడానికి. ఏ సమయంలో ఏ సందర్భంలో దేవుడు ఎవరి ద్వారా ప్రేరేపించి మనకి సమయం ఇవ్వబడుతుందో తెలియదు. అప్పుడు మనమేదో గొప్పగా ఫీల్ అయిపోయి అక్కడేదో నాకే తెలిసి కనుక నాకు అవకాశం ఇచ్చారు అన్నట్టు కాదు, కానీ మనము ఆ స్థలంలో దేవుని పక్షముగా వాడబడిన దేవుని నిర్ణయం అయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును. అందుకు దేవుని సేవకులుగా మనము సన్నద్ధులమై ఉండాలి. ప్రకటించుటకు, ప్రార్థన చేయడానికి సన్నద్ధులమై ఉండాలి. ఆరాధన చేయడానికి సన్నద్ధులమై ఉండాలి. సిద్ధపాటు అంటే ఏంటిదంటే నెక్స్ట్ జరగబోయే కార్యం కొరకు సిద్ధపడడం. సన్నద్ధం అంటే ఏంటిదంటే ఆల్రెడీ ఆ పని చేయడానికి సంపూర్ణంగా సిద్ధపడి ఇంకా ఆ పనిని జరిగించడానికి తన వంతు సామర్థ్యాన్ని అక్కడ తెలియచేయడం, చూపించడానికి, ప్రభు సన్నిధిలో దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే విషయంలో తన వంతు పాత్ర పోషించడం అన్నమాట సన్నద్ధుడు అయిపోవడం. కాబట్టి తిమోతి పౌలు గారికి ఆధ్యాత్మికమైన కుమారుడు, నమ్మకమైనటువంటి వాడు, పౌలు గారి చేత ప్రేమించబడిన వాడు, పౌలు గారికి ఉన్నటువంటి శిష్యులుగా ఆత్మీయ కుమారులు వారందరిలో కూడా తిమోతి అమితముగా పౌలు చేత ఆదరణ పొందినటువంటి వాడిగా ఉంటామన్నాడు. కాబట్టి ఎక్కువ సార్లు పౌలు గారితో ఉన్నటువంటి వారందరిలో ఎక్కువ సార్లు దేవుని సేవలో పౌలు గారి చేత బలపరచబడిన వారు ఎవరైనా ఉన్నారంటే వారిలో తిమోతి మొదటి స్థానంలో ఉన్నాడు. అందుకే ఎవరికి పౌలు గారి పరిచర్యలో ఏ యవనస్తుడికైనాను ఏ దైవజనుడిగా వేరొకరికి ఎవరికి అప్పగించబడలేనటువంటి ఆ బాధ్యత తిమోతి మీద పెట్టాడు పౌలు గారు. కాబట్టి తిమోతి నువ్వు సన్నద్ధుడిగా ఉండాలి అంటే నీకు ఒక సమయము ఇవ్వబడినప్పుడు, అవకాశం ఇవ్వబడినప్పుడు ఇది నాకు చేత కాదు, నాకు రాదు అనకుండా నువ్వు ప్రభు పక్షంగా నిలబడితే నిన్ను అభిషేకించి వాడుకున్నవాడు దేవుడై ఉన్నాడనే విశ్వాసం నీలో ఎంతైనా అవసరమైందని పౌలు గారు తరచుగా తిమోతిని హెచ్చరిస్తున్నట్లు, బలపరుస్తున్నట్లు మన దేవుని వాక్యంలో చూస్తాం. ఇలా చూస్తూ ఆ క్రింది వచనాల్లోకి వచ్చేసరికి దైవజనుడిగా సిద్ధపడవలసినటువంటి కొన్ని విషయాలు, ఇవన్నీ మనకు తెలియనివి కాదు,
నాకంటే ఎక్కువగా తెలిసిన అనుభవనీయులైన సేవకులందరూ మీరు ఉన్నారు. కానీ ఇవ్వబడిన సమయంలో ప్రభు జ్ఞాపకం చేశారు కనుక మనం జస్ట్ జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతవరకు. చూద్దాం అక్కడ 2వ లైన్లో ప్రతి సత్కార్యము అని ప్రారంభించాడు. ప్రతి సత్కార్యం, ప్రతి సత్కార్యం అనేటువంటి మాటలో చాలా గోప్యమైన సంగతి, అంటే ఒక రహస్యపూర్వకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అర్థం అక్కడ ఉంటుంది. ప్రతి అంటే చాలాసార్లు మనం మాట్లాడే మాటల్లో కానీ, తీసుకునే నిర్ణయాల్లో కానీ, చేసే పరిచర్యలో కానీ స్వార్థాలు కూడా ఉంటాయి. ఎవరిని ఉద్దేశించి అంటున్నానని ఏమనుకోకండి, కానీ ప్రభు ప్రేరేపించింది నేను మాట్లాడుతున్నాను అంతవరకు. మానవ మాత్రం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎంతో ఆధ్యాత్మికమైన స్థితిలో ఎదిగినట్లే ఉంటాము, కానీ ఖచ్చితంగా ఈ శరీరంతో బ్రతుకుతున్న ఈ దినాలలో ఎక్కడో ఒక మూలన ఎంతో కొంత స్వార్థం అనేది చిన్నదైన ఉంటారు. కానీ సత్కార్యములలో దైవజనులుగా మనకి కావలసిన చాలా ప్రాధాన్యమైనటువంటి విషయం ఏంటిదంటే నిస్వార్థపూరితమైనటువంటి కార్యము ఒకటి సత్కార్యము. సత్కార్యము అంటే నిస్వార్థపూరితమైనది. అది మంచి కార్యము అనే అర్థం వస్తుంది, కానీ దాని సరి అయిన పర్యాయ పదము నిస్వార్థపూరితమైనది. అంటే ఇంకా చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి మాట్లాడుతూ ప్రేమ కపటము చూపనిది, స్వార్థము లేనిది అనేటువంటి మాటలు వాడతారు. అలాగే దేవుని వాక్యమును ప్రకటించేటువంటి దేవుని సేవకులైన మన జీవితాల్లో సత్కార్యములలో మనం చేయవలసిన సత్కార్యములలో నిస్వార్థపూరితమైన కార్యము కూడా ఒకటి, సత్కార్యములలో ఒకటి. పౌలు గారు ప్రతి సత్కార్యమును గురించి మాట్లాడుతూ ఇంకా క్రింద వచనాల్లో ఏమంటున్నాడంటే ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. అంటే సత్కార్యములలో ఇవి కొన్ని విషయాలు అన్నమాట. ఉపదేశించడం అంటే ఏంటిది? సత్కార్యమే కదా. కానీ ఉపదేశించేవాళ్ళు చాలా చక్కగా ఉపదేశిస్తారు, కానీ వినేవాళ్ళకి అది ఉపదేశంలాగా ఉండదు. అంటే నాకు కాదులే, నా గురించి కాదులే, నాకు ఎందుకులే అనేటువంటి ఒక నిర్లక్ష్యపూర్వకమైనటువంటి భావనతో ఉంటారు. మోస్ట్లీ సంఘాల్లో ఇలాంటి ఆలోచనలు విధానాలు చూస్తాం. మరి ప్రస్తుత దినాల్లో చూస్తే సహవాసాల్లో కూడా ఇలాంటివి ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను. అనుభవం ఎక్కువే కాదు, మనం వెళ్తున్న కాల గమనంలో మనం జీవిస్తున్నటువంటి సమాజంలో కొన్ని స్థలాల్లో కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు దేవుని సేవకులుగా సహవాసముగా కూడి ఉన్నటువంటి వారి మధ్యలో కూడా ఖండించబడవలసి వస్తే ఇది నా గురించి కాదులే అని తప్పుకొని, తెలుగులో ఒక మాట అంటారు, దులుపుకొని అంటారు చూడండి, నా గురించి కాదులే. కానీ నా గురించి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం తెలిసో తెలియకో మరొకసారి ఆ పొరపాటు ఏది కూడా చేయకుండా జాగ్రత్త పడడం. దేవునికి స్తోత్రం కలుగుతారు. సత్కార్యములలో పౌలు గారు తెలియజేసినది ఒకటి, ఉపదేశించబడటం. రెండవది ఏమంటున్నాడు? ఖండించబడటం. మన ఎదురు పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, దేవుడు వాళ్ళని ప్రేరేపించి మనం ఇంకా సరిగ్గా సరిచేయబడాలి అని మన ఎదుటి ఉన్న తోటి దైవ సేవకులను దేవుడు ప్రేరేపించి
మనం ఖండించబడవలసిన అవసరత వస్తే మాత్రం ఖచ్చితంగా మనం లోబడగలిగితే ధన్యులము. దేవునికి స్తోత్రం. నేను నమ్ముతాను, మనం ఖండించబడుచున్నాము అంటే ఇంకొక మెట్టు పైకి ఎక్కగలుగుతున్నాము అని. మనకు మనముగా ఎక్కలేనిది, దావీదు అంటాడు కదా, నేను ఎక్కలేని అంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటాడు. అంటే దేవుని సహాయం కోరుకుంటున్నాడు అక్కడ. మరి మనల్ని ఎవరు ఎక్కిస్తారు? మనల్ని కూడా దేవుడు ఎక్కిస్తాడు. కానీ దావీదులాగా ప్రత్యక్షంగా కంటే కూడా పరోక్షముగా మనతో ఉండేటువంటి దైవ సేవకులుగా ఒకరినొకరు ప్రోత్సహించుకునేటప్పుడు సరిగ్గా ప్రవర్తించడం రాకపోయినా, మీరు చాలా మంచి బ్రదరు, చాలా మంచివారండి అని అంటే దాన్ని ఏమంటారు? పైకి పొగిడి లోపల తిట్టుకోవడం అంటారు. అలా కాదు, ఉన్నది ఉన్నట్లుగా ఖండించేటువంటి విధానానికి వచ్చినప్పుడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి లోబడితే మరొక మెట్టు పైకి ఎక్కినవాడు అవుతాడు. లోబడిపోతే తాను కించపరుచుకున్నవాడు అవుతాడు. అలాంటి వారి వలన దేవుని నామం కూడా అవమానపరచబడడానికి అవకాశం ఉంది. కనుక కొన్నిసార్లు వేరొక దైవ సేవకుల ద్వారా మనం హెచ్చరించబడేటప్పుడు ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటది? ఎదుటి వ్యక్తి ద్వారా మాట్లాడే వరకు మన లోపాలను కూడా మనం కొన్నిసార్లు గుర్తించుకోలేము. తీరా చెప్పిన తర్వాత ఆయనకి నా గురించే ఎందుకు మాట్లాడాలనిపించింది, స్ట్రైట్గా వచ్చి నాతోనే ఎందుకు ఇలాగ అనాలనిపించింది అని చెప్పిన ఆయన గురించి లేనిపోయినవన్నీ అనుకుంటాము. కానీ ప్రభు నన్ను ప్రేమించి నా కొరకు ఒక దైవ సేవకుల ద్వారా నాతో మాట్లాడారని మనం అనుకోగలిగితే ఖచ్చితంగా మన స్థాయి మరొక మెట్టు ఎక్కిన వాళ్ళం అవుతాం. దేవునికి స్తోత్రం కలిగారు. నా ముగింపు మాటలకు వస్తూ అక్కడ మనం చూసినట్లయితే తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది అని. సత్కార్యములలో ప్రతి కూడా దైవజనుడు, ప్రకటించే దైవజనుడు ఇలాంటి సత్కార్యములు చేయగలిగిన వాడే అంటే, ఒకవేళ వింటున్న వాళ్ళు కూడా దైవజనులే అయితే, నేను ఈ విధమైన సత్కార్యము ఇంతకుముందు చేసి ఉన్నానో లేదో ఆలోచన చేసుకొని ఆ విధమైన సత్కార్యములు చేయటకు మనలను మనం ఏం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సన్నద్ధలముగా సిద్ధపడవలసిన అవసరం ఉందని ప్రభు మనలను ప్రేమించి వేరొక దైవ సేవకుల ద్వారా మనలను బలపరుస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగారు. కాబట్టి అందుకనే అదే తిమోతి పత్రికలో మరొక మాట పౌలు గారు తిమోతితో అంటూ ఒక మాటను మనం చూద్దాం. 3వ అధ్యాయము 1 తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమైనను ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పునందెను. దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. అంటే ప్రభువారిని గురించి పౌలు గారు పొందినటువంటి ప్రత్యక్షతను గురించి మాట్లాడుతూ ఈ సంగతి తిమోతికి తెలియజేస్తూ వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే, ఒక దైవ సేవకులముగా మనము కూడా అట్టి సాక్ష్యము, అట్టి అనుభూతి రేపు ప్రభు 2వ రాకడలో మనము కూడా మనం జీవించినంత కాలము ప్రభువుని గురించి ఎలాంటి సాక్ష్యము ఈ లోకంలో కలిగి ఉన్నారో, మన జీవితాల్లో కూడా ఈ లోకంలో అలాంటి సాక్ష్యం కలిగి రేపు ఆయన 2వ రాకడలో కూడా ఆయనతో మనం ఎత్తబడేటువంటి జాబితాలో తగిన యోగ్యులముగా ఉండవలసినటువంటి అవసరత ఉందని, ఇది ఎంతో మర్మాయుతమైనటువంటి సంగతి అని పౌలు గారు తిమోతికి బయలుపరుస్తున్నటువంటి సంగతి. కాబట్టి దేవుని సేవకులుగా ప్రభు మనకిచ్చిన సహవాసంలో ప్రభు మనకిచ్చినటువంటి కృప ఏమయ్యిందో, ఒకవేళ ఇప్పటి వరకు ఆ కృపను మనం గుర్తించలేదేమో,
కానీ నేను నమ్మేది ఏంటిదంటే మనకి అట్టి అనుభూతి అట్టి కృప లేదని ఇప్పటి వరకు మనల్ని మనం అనుకున్నామేమో. ప్రభు తన చిత్తములో మనం ఏ సమయంలో ఏ స్థలములో ఆయన పక్షంగా మనం నిలబడవలసి వచ్చిన ప్రతి సత్కార్యము చేయటలో మనం ఎలా ఉండాలి? సన్నద్ధులమై ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ సమీక్షణ అధ్యక్షులకు నా వందన చేసి మాటలు ముగిస్తున్నాను.